ప్రశాంత్ వర్మ. అప్పుడెప్పుడో 24లో 'హనుమాన్' మూవీతో వచ్చి బ్లాబస్టర్ హిట్ కొట్టిన నెక్స్ట్ మినిట్ 'జై హనుమాన్' మూవీని ప్రకటించి నెక్స్ట్ ఇయర్ వస్తానని ప్రకటించాడు. కానీ ఇంతవరకు ఏ మూవీని కూడా ఇప్పటి వరకైతే రిలీజ్ చేయలేదు. రావడం లేట్ అవ్వచ్చు గాని రావడం మాత్రం పక్కా అన్నట్టుగా ఒకేసారి 2 మూవీస్ షూటింగ్‌ని ఒకేసారి తెరకెక్కిస్తూ 2 మూవీస్‌తో మన ముందుకు రాబోతున్నాడు. అండ్ మరో 2 మూవీస్‌ని ఇప్పుడు పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. పీవీసీయు ఆ బ్రాండ్ అంబాసిడర్ నుంచి వస్తున్న మూవీస్ ఏంటి అనే విషయంలో ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రెజెంట్ మన ప్రశాంత్ వర్మ గారు తెరకెక్కిస్తున్న 2 మూవీస్ ఒకటి 'జై హనుమాన్' ఇంకొకటి 'మహాకాళి'. మరి 'జై హనుమాన్' మూవీనైతే దగ్గరుండి తెరకెక్కిస్తున్నాడు. అండ్ ఇందులో ఇద్దరు హీరోలు మనకు కనిపించబోతున్నారు. 'తేజ సజ్జా' గారు కంటిన్యూ‌గా ఈ మూవీలో కూడా ఉండబోతున్నాడు. అండ్ ఇక హనుమంతుడి పాత్రలో మాకు 'రిషబ్ శెట్టి' గారైతే కనిపించబోతున్నారు. ఇక ఈ మూవీ వచ్చేసి మనకు పాన్ ఇండియా లెవెల్‌లో ఈ జూలై 9వ తారీఖున మన ముందుకు రాబోతుంది. ఇదే ఇయర్‌లో. పీవీసీయు బ్రాండ్ అంబాసిడర్ మొదలైందే ఈ మూవీ నుంచి కాబట్టి, ఈ మూవీ 'హనుమాన్' మూవీకి మించి ఉంటుంది. అండ్ ఈ రేంజ్ వీఎఫ్ఎక్స్‌లో ఇంతవరకు ఏ మూవీ కూడా మీరు చూసుండరు. ఆ రేంజ్‌లో ఈ మూవీ ఉండబోతుంది. ఈ జూలై 9న మన ముందుకు ఖచ్చితంగా రాబోతుంది. సెకండ్ మూవీ వచ్చేసి 'మహాకాళి'. ఒకేసారి 2 మూవీస్‌ని డైరెక్ట్ చేయడం చాలా కష్టం కాబట్టి, సెకండ్ డైరెక్టర్‌గా మన ప్రశాంత్ వర్మ గారైతే డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీకి క్రియేషన్స్, రైటింగ్స్ మొత్తం అందించి ఈ మూవీని తీసుకుపోయి లేడీ డైరెక్టర్ అయిన పూజా అపర్ణ గారి చేతిలో పెట్టాడు. తన మీద పూర్తి బాధ్యతలు అప్పగించి, తనపై పూర్తి నమ్మకంతో ఈ మూవీని తనకు అప్పగించి, ప్రతి ఒక్క రైటింగ్స్‌ని గాని, ప్రతి ఒక్క ఎలివేషన్ సీన్స్‌ని గాని, అండ్ విజువల్స్‌ని గాని తిను దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ 'మహాకాళి' మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్‌లో మన ముందుకొస్తుంది. ఇందులో అక్షయ్ ఖన్నా గారైతే ఇంపార్టెంట్ రోల్‌లో శుక్రాచార్య క్యారెక్టర్‌లో మనకు కనిపించబోతున్నారు. తన పెర్ఫార్మన్స్ లాస్ట్ ప్రీవియస్ మూవీస్‌లో 'చావ' మూవీలో గాని, 'ధురంధర్' మూవీలో గాని ఎలా ఉంటుందో చూసాము. తను మాత్రం ఇందులో మెయిన్ రోల్‌లో నటిస్తున్నాడు. హీరో అండ్ హీరోయిన్ రోల్‌లో మాత్రం మనకు 'భూమి శెట్టి' గారు నటిస్తున్నారు. ఇక ఈ మూవీని ఇదే ఇయర్‌లో మే 15న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ షూటింగ్ ఏదైనా అటు ఇటు అయితే మాత్రం ఈ మూవీ మే నుంచి అక్టోబర్‌కి షిఫ్ట్ అవుతుంది. అక్టోబర్ 15న దసరా కానుకగా మన ముందుకొస్తుంది. ప్రశాంత్ వర్మ సినీ యూనివర్స్‌లో వస్తున్న థర్డ్ మూవీ 'అదిర'. ఇక ఈ మూవీలో కళ్యాణ్ దాసరి గారైతే హీరోగా నటిస్తున్నారు. ఇక పీరియాడికల్ అండ్ సూపర్ హీరో కాన్సెప్ట్‌తో మన ముందుకు రాబోతుంది. ఇక ఈ మూవీ వచ్చేసి మనకు 2027 సమ్మర్‌లో మన ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ మూవీ షూటింగ్ కూడా మనకు త్వరలోనే ప్రారంభమవుతుంది. ఇక పీవీసీయూలో ఫోర్త్ మూవీ వచ్చేసి 'బ్రహ్మరాక్షస'. ఇందులో మన ప్రభాస్ గారైతే మెయిన్ రోల్‌లో నటించబోతున్నారు. ప్రెజెంట్ మన ప్రశాంత్ వర్మ గారు మన ప్రభాస్ గారితో ఈ మూవీ గురించి డిస్కస్ చేసి ఈ మూవీ పట్టాలెక్కుతుందేమో అని చెప్పేసి మన ప్రశాంత్ వర్మ గారు ఇన్ని రోజులు 'జై హనుమాన్' మూవీనైతే పక్కన పెట్టేసాడు. ప్రెజెంట్ మన ప్రభాస్ గారు ఫుల్ బిజీగా ఉండడంతో ఇంతట్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించడం చాలా కష్టం కాబట్టి మళ్ళీ 'జై హనుమాన్' వైపు వెళ్లి ఆ మూవీనైతే తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ మూవీ మన ముందుకు రావాలంటే ఖచ్చితంగా 2029, 2030 ఆ రేంజ్‌లో మాత్రం ఖచ్చితంగా టైం పడుతుంది. ఇక ఈ మూవీలో మెయిన్ ప్లాట్ వచ్చేసి బ్రహ్మయుగం. బ్రహ్మయుగంలో బ్రహ్మ రాక్షసుడి యొక్క కథతో ఈ మూవీ మన ముందుకు రాబోతుంది. ఇంక చాలా టైం పడుతుంది ఈ మూవీ మన ముందుకు రావాలంటే. నెక్స్ట్ మన నందమూరి బాలకృష్ణ గారి కొడుకైన మోక్షజ్ఞ తేజ గారితో కూడా ఒక మూవీ చేయబోయినట్లు కొన్ని రూమర్స్ వచ్చాయి. అంటే మూవీ కూడా కన్ఫర్మ్ అయింది. కానీ ఎందుకో ఆ మూవీ అయితే డీల్ అయిపోయి మూవీ అయితే క్యాన్సెల్ అయింది. అది ఎందుకు క్యాన్సెల్ అయిందో రీజన్ అయితే ఎవరికీ తెలీదు. కానీ ఇంతట్లో ఆ మూవీ తెరకెక్కుతుందా లేదా అంటే మాత్రం చాలా కష్టము. ఒక ప్రభాస్ గారితో చేయబోయే 'బ్రహ్మరాక్షస' మూవీ ఒకవేళ ఇంకా డీలే గనుక అయ్యిందనుకో, ఇటు 'జై హనుమాన్' మూవీ అండ్ 'అదిర' మూవీ, 'మహాకాళి' మూవీ ఈ 3 మూవీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన 'మోక్షజ్ఞ' గారితో మూవీ చేసే అవకాశాలున్నాయి. అది కూడా మన ప్రభాస్ గారి మూవీ డీలే అవుతేనే. 4 మూవీస్ అయితే లైనప్‌లో ఉన్నాయి. ఇంకేమైనా మూవీస్ యాడ్ అవుతాయా? ఇందు నుంచి ఏమైనా మూవీస్ క్యాన్సెల్ అవుతాయా అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. 'హనుమాన్' అయితే మనకు జూలైలో రాబోతుంది. 'మహాకాళి' మూవీ వచ్చేసి మనకు ఈ మే లేదా అక్టోబర్‌లో వస్తుంది. అండ్ 'అదిర' మూవీ వచ్చేసి మనకు 2027 సమ్మర్‌కి వస్తుంది. ప్రభాస్ గారి 'బ్రహ్మరాక్షస' మూవీ తొందరగా ప్రారంభిస్తే మనకు 2027లో షూటింగ్ ప్రారంభించి 2028లో రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అది చెప్పలేము. అది కన్ఫర్మ్‌గా చెప్పలేము. ఇక నెక్స్ట్ 'జామిరెడ్డి' మూవీకి సీక్వెల్‌గా వస్తున్న మూవీ 'జామిరెడ్డి 2'. ఇందులో మన 'తేజ సజ్జా' గారు అయితే కంటిన్యూ‌గా హీరోగా నటిస్తున్నారు. ఇక ఈ మూవీని మన ప్రశాంత్ వర్మ గారు డైరెక్ట్ చేస్తారా లేదా అని మాత్రం చాలా మందికి డౌట్ ఉంది. ఈ మూవీకి స్టోరీ, డైలాగ్ రైటింగ్స్ అన్నీ మన ప్రశాంత్ వర్మ గారే అందిస్తున్నారు. కానీ మెయిన్ డైరెక్టర్‌గా మాత్రము సూపర్ వర్మ అనే కొత్త డైరెక్టర్ అయితే ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. కానీ మన ప్రశాంత్ వర్మ గారి ఇన్వాల్వ్‌మెంట్ అయితే ఈ మూవీలో ఖచ్చితంగా ఉంటుంది. మూవీకి కూడా సెకండ్ డైరెక్టర్‌గా ఉండబోతున్నాడు. ఇక ఈ మూవీ వచ్చేసి మనకు 2027 సంక్రాంతికి ఖచ్చితంగా మన ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ప్రెజెంట్ అయితే మన ప్రశాంత్ వర్మ గారి క్రేజీ లైనప్ మాత్రం ఇది. ఈ రేంజ్‌లో మన టాలీవుడ్ మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. మూవీస్ మాత్రం ఆ రేంజ్‌లో మన ముందుకు రాబోతున్నాయి. ఇందులో వాడే వీఎఫ్ఎక్స్ 'అవతార్' మూవీకి కూడా మించి ఉండేలా చూసుకుంటున్నాడు. ఆల్రెడీ మనం చూసాము 'హనుమాన్' మూవీలో వీఎఫ్ఎక్స్ ఏ లెవెల్‌లో ఉన్నాయో అండ్ మన దేవుళ్ళని ఏ రేంజ్‌లో చూయించాడో, ఆ రేంజ్‌లో వీఎఫ్ఎక్స్ ఉంటే మాత్రం మూవీస్ మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతాయి ఖచ్చితంగా. ప్రెజెంట్ అయితే అప్డేట్స్ ఇవి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా నేను తెలుసుకొని మీకు తెలియజేస్తూనే ఉంటాను. మీకు ఎలాంటి డౌట్స్ కావాలనుకున్నా, మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా ఖచ్చితంగా మన ఛానెల్ రెగ్యులర్ ఫాలో చేస్తూ కింద కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. నేను ఖచ్చితంగా తెలియజేస్తాను. ఈ వీడియో చూస్తే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కిందున్న హై బటన్ క్లిక్ చేసి, కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానెల్ రెగ్యులర్ ఫాలో చేస్తుండండి. కొంచెం మా సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేస్తే నాకు కొంచెం బూస్టింగ్‌గా ఉంటుంది. ఇంకా మంచి మంచి అప్డేట్స్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.